హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం అనేది మతం, సంస్కృతి మరియు చారిత్రక మూలాలు కలిగిన ఒక గొప్ప దేశం. శతాబ్దాలుగా మన పవిత్ర భూమి అనేక అద్భుతమైన దేవాలయాలకు నిలయంగా ఉంది. వాటి అందమైన నిర్మాణ శైలి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయాలు ఏవి, అవి ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా? మన దేశం వేల సంవత్సరాల పురాతన సాంస్కృతిక మరియు మతపరమైన వారసత్వ సంపదను కలిగి ఉన్న దేశం. మన దేశంలో అనేక గొప్ప దేవాలయాలు ఉన్నాయి. అవి వాటి అందానికి మాత్రమే కాకుండా వాటి వాస్తు శిల్పంతో పాటు వాటి పరిమాణానికి కూడా ప్రసిద్ధి చెందాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం తమిళనాడులోని తిరుచినాపల్లికి దగ్గరలో ఉన్న కావేరీ నదిలో గల సుందరమైన ద్వీపంలో ఉన్న అద్భుతమైన దేవాలయం. విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఈ దేవాలయం హిందూ మతంలో ఉన్న 108 దివ్య దేశాలలో మొదటిది అని ప్రాచుర్యం పొందింది. ఈ దేవాలయం గురించి తమిళ సాహిత్యంలో చాలా గొప్పగా వివరించబడింది. ఇక్కడ విష్ణుమూర్తి ప్రత్యేక రూపమైన రంగనాథ స్వామి రూపంలో శేషతలపంపై యోగనిద్రలో పడుకుని దర్శనమిస్తాడు. ఆ దృశ్యం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ దేవాలయం 156 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. అందువల్ల ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఆలయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయ ప్రాంగణం 7 భారీ దేవాలయాలు, 21 పెద్ద కళాత్మక గోపురాలతో అలంకరించబడింది. ఈ గోపురాల్లో రాజగోపురం అత్యంత ఎత్తైనది. 26 అడుగులు ఎత్తైన ఈ గోపురం సుదూరం నుంచి భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం యొక్క వైభవం, నిర్మాణ నైపుణ్యం, రంగురంగుల చేతి కళాకృత్యాలు దీనిని భారతీయ అద్భుతమైన నిర్మాణ శైలిగా ఒక ఉదాహరణగా నిలిపాయి. ఈ ఆలయం ప్రధాన గర్భగుడి ఒక బంగారు పొరతో అలంకరించబడింది. ఇక్కడే రంగనాథ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. లక్ష్మీదేవి, రామానుజాచార్య, గరుడ దేవాలయాలతో పాటు ఇంకా కొన్ని చిన్న చిన్న దేవాలయాలు, కొన్ని పెద్ద దేవాలయాలు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ నిర్మాణ శైలికి ఒక చక్కని ఉదాహరణ. ఇక్కడ దేవత విగ్రహాలు, ఇతిహాసాలలోని కొన్ని సందర్భాలు చాలా అందంగా చెక్కబడ్డాయి. ఈ దేవాలయానికి ఉన్న చారిత్రక ప్రాముఖ్యత ఆధారంగా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద తాత్కాలిక జాబితాలో కూడా స్థానం పొందింది. ఏడాది పొడవునా భక్తులు, పర్యాటకులు వేల సంఖ్యలో ఇక్కడకు వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. వైష్ణవ మతానికి చెందిన పండుగలను ఈ ఆలయంలో కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ వేడుకలు చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయి. రెండవది బృహదీశ్వర ఆలయం. ఇది తమిళనాడులోని తంజావూరులో ఉంది. దీనిని రాజరాజేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది పురాతన వాస్తు శిల్పం, చారిత్రక వైభవం, మత వైభవానికి ఒక మంచి ఉదాహరణ. ఇది మహాశివునికి అంకితం చేయబడింది. ఈ దేవాలయాన్ని చోళ వంశంలో గొప్ప రాజైన మొదటి రాజరాజ చోళుడు క్రీస్తు శకం 1003 నుంచి 1010 మధ్యకాలంలో నిర్మించాడు. సుమారు 1000 సంవత్సరాలు పురాతనమైన ఈ ఆలయ నిర్మాణం ఆనాటి భారతీయ వాస్తుశిల్పంతో పాటు ఆనాటి ఇంజనీరింగ్ ప్రతిభను కూడా తెలియజేస్తుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే భారీ విమాన గోపురం. ఇది దాదాపు 216 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది మొత్తం అతిపెద్ద గ్రానైట్ రాళ్లతో చెక్కబడింది. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ శిఖరంపై దాదాపు 80 టన్నుల బరువున్న ఒకే గ్రానైట్ రాయితో తయారు చేసిన భారీ కణసాన్ని ఏర్పాటు చేశారు. ఆ కాలంలో ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ లేకపోయినప్పటికీ ఇంత బరువైన రాయిని అంత ఎత్తైన శిఖరం మీదకి ఎలా తీసుకెళ్లారు అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం 25 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇక్కడ మనకు ఒక గోపురం, మండపం, కొన్ని చిన్న చిన్న దేవాలయాలు, వివిధ కళాకృతులు చెక్కబడిన స్తంభాలు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో ప్రతిష్ఠించబడిన భారీ శివలింగాన్ని చూడడానికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తారు. ఈ శివలింగం 13 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని ఆలయం గర్భగుడిలో ఎంతో వైభవంగా ప్రతిష్ఠించారు. ఆలయ గోడలపై తమిళం, సంస్కృత భాషల్లో శాసనాలు చెక్కబడి ఉంటాయి. ఇవి ఆనాటి చోళ సామ్రాజ్యం వైభవాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తాయి. ఈ ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఏర్పాటు చేసిన భారీ నంది విగ్రహం కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు 20 అడుగుల పొడవు, 13 అడుగుల ఎత్తు ఉన్న ఈ నంది విగ్రహం ఒకే గ్రానైట్ రాయితో తయారు చేశారు. ఈ ప్రదేశాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఇది ఈ దేవాలయ చరిత్రను, గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తుంది.
మూడవది రామేశ్వర దేవాలయం. తమిళనాడులోని దక్షిణంగా ఉన్న రామేశ్వర ద్వీపంలో ఈ దేవాలయం నిర్మించబడింది. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి. శివునికి అంకితం చేయబడిన ఈ దేవాలయం దాని అద్భుతమైన నిర్మాణంతో పాటు శ్రీరాముని పౌరాణిక కథలను ప్రతిబింబిస్తుంది. పురాణాల ప్రకారం రావణాసురుడిని చంపిన తర్వాత రాముడు రామేశ్వరంలోని ఈ ప్రదేశంలో శివుడిని పూజించాలని అనుకున్నాడు. రావణాసురుని చంపిన పాపాన్ని తొలగించుకోవడానికి రాముడు స్వయంగా తన చేతులతో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, దీని ద్వారా ఆయన మోక్షాన్ని పొందాడని తెలుస్తుంది. అందుకే ఈ శివలింగాన్ని రామనాథస్వామి శివలింగం అని పిలుస్తారు. ఈ ఆలయం యొక్క మతపరమైన ప్రాముఖ్యత ఉన్నతమైనదిగా పరిగణించడానికి ఇదే ప్రధానమైన కారణం. ఈ ఆలయం మొత్తం 15 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇది భారతీయ నిర్మాణ శైలికి ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తుంది. 1212 రాతి స్తంభాలు కలిగి ఉన్న ఒక భారీ పొడవైన కారిడార్ ఈ ఆలయంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన ఆలయ కారిడార్గా ప్రసిద్ధి చెందింది. ఈ స్తంభాలు అద్భుతమైన కళాత్మకమైన శిల్పాలతో అలంకరించబడి ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో చిన్న చిన్న దేవాలయాలతో పాటు 22 తీర్థాలు ఉంటాయి. ఈ తీర్థాలలో స్నానం చేసిన తర్వాత భక్తులు శివుడిని, రాముడిని దర్శించుకోవడానికి వెళ్తారు. ప్రధానంగా రామనాథస్వామి శివలింగం ప్రతిష్ఠించబడిన ఆలయ గర్భగుడిని ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దీనితో పాటు పార్వతీదేవి, రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలు కూడా ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ ఆలయ నిర్మాణం మొత్తం ద్రవిడ శైలిలో ఉంటుంది. ఈ దేవాలయంలో పెద్ద పెద్ద ప్రవేశ ద్వారాలతో పాటు ఆలయ గోడలపై హిందూ పురాణాలకు చెందిన అనేక సందర్భాలను ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. నాలుగవది మీనాక్షి దేవాలయం. ఇది తమిళనాడులోని మదురై నగరంలో ఉంది. ఈ ఆలయం పార్వతీదేవి రూపమైన మీనాక్షి అమ్మవారికి, శివుని స్వరూపమైన సుందరేశ్వర్ దేవునికి సమర్పించబడింది. పురాణాల ప్రకారం మీనాక్షి దేవి ఈ ప్రాంతానికి రాజైన మలయ అధ్వజుడు అతని రాణి అయిన కాంచనమాలకి జన్మించింది. పెరిగి పెద్దయిన తర్వాత శివుడిని పెళ్లి చేసుకుంది. అందుకే ఈ దేవాలయం ఈ భార్యాభర్తల ఇద్దరి పూజకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ ఆలయ చరిత్ర సుమారుగా 2500 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. కానీ ప్రస్తుతం ఉన్న ఈ దేవాలయం 17వ శతాబ్దంలో నాయక్ రాజవంశం వారిచే నిర్మించబడింది. ఈ ఆలయం మదురై నగర నడిబొడ్డున 14 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆలయ ప్రాంగణం చుట్టూ పెద్ద పెద్ద అందమైన గోపురాలు, ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటి మీద వేల సంఖ్యలో హిందూ దేవతల చిత్రాలు, పురాణ ఇతిహాసాలలోని సంఘటనలు, వివిధ రకాల జంతువుల బొమ్మలు, అందమైన కళారూపాలు చెక్కబడ్డాయి. ఈ ఆలయంలో ప్రధానంగా 2 గర్భగుడులు ఉన్నాయి. అందులో మొదటిది మీనాక్షి అమ్మవారికి, రెండవది ఆమె భర్త అయిన సుందరేశ్వరునికి అంకితం చేయబడ్డాయి. మీనాక్షి మాత విగ్రహం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆమె కళ్ళు పెద్దవిగా చేప కళ్ళులా ఉంటాయి. అందుకే ఈమెకు మీనాక్షి అమ్మవారని పేరు పెట్టారు. ఈ ఆలయంలో 1000 స్తంభాలతో కూడిన భారీ సభమండపం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ స్తంభాల మీద అందమైన దేవతా శిల్పాలు చెక్కబడ్డాయి. వీటిని తాకినప్పుడు వీటి నుండి మధురమైన సంగీతం వినబడడం వీటి ప్రత్యేకత. ఆలయ ప్రాంగణం లోపల స్వర్ణకమల్ పుష్కరిణి అనే పవిత్రమైన సరస్సు ఉంది. దీనిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటే తమ పాపాలన్నీ తొలగిపోతాయని హిందువులు నమ్ముతారు. ఈ దేవాలయంలో మీనాక్షి అమ్మవారికి వార్షిక తిరుకల్యాణం జరుపుతారు. దీనిని చూడడానికి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు.